ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనకు బుధవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారిని స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దుఃఖంలోనూ సంకల్పంలోనూ ఒక దేశంగా ఐక్యంగా నిలబడ్డామన్నారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎన్నటికీ తలవంచదని, ఇటువంటి హేయమైన చర్యలు ఎన్నటికీ సఫలం కావని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా ఈ దాడిలో 26 మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణేలో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగానిది అతి ముఖ్య పాత్రని, దేశ ఆర్థిక స్థిరత్వానికి బ్యాంకింగ్ రంగం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధి విస్తరణను స్థానిక అవసరాలకు అనుసంధానించినప్పుడే బ్యాంకింగ్ రంగంలో అర్థవంతమైన పురోగతిని సాధించగలమని చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్, కృత్రిమ మీద ఏఐ బ్యాంకింగ్ రంగాన్ని మారుస్తున్నప్పటికీ ప్రత్యక్ష మానవ సంబంధాలను కోల్పోకూడదని సూచించారు. వ్యవసాయం, తయారీ, సేవలు, పర్యాటకం, సమాచార సాంకేతికత వంటి కీలక రంగాలతోనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ వెల్లడిస్తూ, Unless our domestic manufacturing, agricultural growth, tourism, IT and related services sector are given that constant, predictable support, India's growth story will be difficult to keep up. And in that, banks have a very big role to play. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన సభలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో సమగ్ర అభివృద్ధి లేకుండా వికసిత భారత్ కలను సాకారం చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. జాతీయ పురోగతికి క్షేత్రస్థాయిలో సమ్మిళిత వృద్ధి అత్యంత ఆవశ్యకమని తెలిపారు. పాలనా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు క్షేత్రస్థాయి వరకు సేవలను ప్రజలకు అందించే విధానాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన కృషి చేసిందని చెప్పారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వంటి విధానాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నేరుగా అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా చూడాలని పంచాయతీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రైల్వే పాఠశాలలో పలాస కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక తరగతులను పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సాయుధ దళాలతో సేవలందిస్తున్న కుటుంబాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, అక్టోబర్ 2025లో కేంద్ర కేబినెట్ ద్వారా దేశంలో 57 కేంద్ర విద్యాలయాలు శాంక్షన్ చేయబడితే అందులో మన పలాస కేవీని మనం అందరం సాధించుకున్నాం. నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా తక్షణం తరగతులు ప్రారంభించాలని మనం నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఒకప్పుడు రైల్వే స్కూల్గా మన పలాసలో ఉండి ప్రస్తుతం బ్యారెక్స్గా వాడుతున్న భవనాన్ని రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన సౌకర్యాలతో దాన్ని పునరుద్ధరించి ఈరోజు బాలవాటిక 1 నుండి 5వ తరగతి వరకు సుమారు 320 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించగలుగుతున్నాం. ఇది ఎంతో గర్వకారణమని కూడా తెలియజేస్తున్నాను. భారతీయ రైల్వే రానున్న 3 నెలలలో దేశవ్యాప్తంగా 18,262 వేసవి ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వేసవి కాలంలో ప్రయాణికులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుండి జూలై 15 వరకు పెరిగిన ప్రయాణ అవసరాలను తీర్చడానికి మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు పేర్కొంది. వీటి ద్వారా 18,262 ట్రిప్పులను దేశవ్యాప్తంగా నడుపుతాయని వెల్లడించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్ చింతువలో రెవెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన 2 సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగమని, విద్యుత్ ఎంత వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, రాంబిలిలో ఏర్పాటవుతున్న ఈ సంస్థ ద్వారా సౌర ఫలకాలు తయారవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు గాని అదనంగా ఉంటే గ్రిడ్ కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ ని తీసుకోండి. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1,805 కోట్ల 24 లక్షల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిని బలోపేతం చేసి పేదలు, అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. నిధుల విడుదలకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సేవ్ ది ఎర్త్ కాన్క్లేవ్ 2వ ఎడిషన్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇంధన దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఇథనాల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని అన్నారు. నేడు వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత మానవ జీవనానికి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయని, ఇటువంటి తరుణంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలన్నారు. రీసైక్లింగ్, బయో ఎనర్జీ ఉత్పత్తి ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చవచ్చని చెప్పారు. రైతులను కేవలం ఆహార ప్రదాతలుగానే కాకుండా ఇంధన ఉత్పత్తిదారులుగా కూడా బలోపేతం చేయాలని నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొంటూ, अब किसानों को केवल अन्नदाता नहीं, ऊर्जा दाता नहीं, हवाई ईंधन दाता, और हवाई ईंधन दाता नहीं, हाइड्रोजन दाता बनाना है. और ये सब हमने बनाया, इसमें कोई भी बात हवा की नहीं है. भविष्य की नीति निर्धारण और विजन, ये हमको गांव, गरीब, मजदूर, किसान को सेंट्रिक करके विचार करना होगा. और इसलिए इसमें पोटेंशियल है. आज 22 लाख करोड़ रुपए देश के बाहर जा रहे हैं, क्योंकि 87% हमारी जो एनर्जी है हम इंपोर्ट कर रहे हैं. కేరళ త్రిశూర్లోని ఒక బాణాసంచా నిల్వ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. త్రిశూర్ పురానికి సమీపంలో ఉన్న ఈ బాణాసంచా నిల్వ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమ, మంగళవారాల్లో 2 రోజుల పాటు పాల్గొన్నారు. ఇందులో భాగంగా సోమవారం కోయంబత్తూరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో స్థానాలు గణనీయంగా పెరిగేందుకు వీలు అయ్యేదని అన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు మహిళల ఆకాంక్షలను నెరవేరకుండా చేశాయని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ బిల్లులను తీసుకొస్తే కేవలం సంకుచిత రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో తొలి విడతకు, తమిళనాడులో ఒకే విడతకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 92.72%, తమిళనాడులో 85.14% రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. 6 నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి.
అలాగే బుధవారం కేదార్నాథ్, గురువారం బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. చార్ధామ్ యాత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేవభూమి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర దేశ విశ్వాసం, ఐక్యత, సుసంపన్నమైన సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తులంతా సురక్షితమైన యాత్ర చేయాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు 14,50,000 మందికి పైగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న శతాబ్ది వారోత్సవాల్లో ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను, అధ్యాపకులను ఆయన జ్ఞాపికలతో సత్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక అభ్యాసనం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి యువత ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎంతోమంది విద్యార్థులను ఆంధ్ర విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలో తాను కూడా ఒక విద్యార్థి అని ఆయన గుర్తు చేసుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా నా రాజకీయ జీవితం గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పేది ఒకటే, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళామ తల్లి ఒడిలో నేను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను. ఉద్యమం అనేది అనేక రకాలుగా ఉంటాయి. విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు విద్యార్థుల్ని కలెక్టర్ ఆఫీస్ నడిపించడం, విద్యార్థులనే కాదు నేను అధ్యాపకుడుగా ఉన్నప్పుడు అధ్యాపకులను కూడా కలెక్టర్ ఆఫీస్ నడిపించాను. చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఈ విశాఖపట్నం నగరం అంటే నాకు అమితమైన అభిమానం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని గురువారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవి ప్రజలను భయాందోళనకు గురిచేసే ఉద్దేశపూర్వక అసత్య వార్తలని, ధరలు పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలోని ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన అంతర్మంత్రిత్వ శాఖల పాత్రికేయుల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తూ సామాన్యులపై ఇంధన భారాన్ని మోపే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్యభరితమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సహజ పర్యాటక ప్రాంతాలపై నీతి ఆయోగ్ రూపొందించిన దివ్య భారత్ ఏ విండో టు ది సోషల్ ఆఫ్ ఇండియా నివేదికను మంగళవారం విడుదల చేసింది. ఇందులో 13 పేజీల సమగ్ర నివేదిక 1 గంట 20 నిమిషాల నిడివి ఉన్న ప్రత్యేక వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక గమ్యస్థానాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. నీతి ఆయోగ్ నివేదికపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక రంగంలో రాష్ట్రానికి ప్రాధాన్యత లభిస్తోందన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్న ప్రతి ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటికి ప్రాచుర్యం కల్పిస్తున్నామని, 2030 నాటికి దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలుపుతామని మంత్రి పేర్కొన్నారు. మహిళల అక్రమ రవాణా ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మహిళల రక్షణపై విజయవాడలోని రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఆర్పిఎఫ్ సస్పీషియస్ గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్, శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్ లో. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్ ద్వారా కానీ మిస్సింగ్ కేసెస్ గా కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్, ట్రాప్స్ లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈ రోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం. అనంతపురం జిల్లాలో మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మలేరియా నివారణ అధికారి ఓబులు తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే మలేరియా లాంటి జ్వరాలు రావని మలేరియా నివారణ అధికారి ఓబులు తెలియజేస్తూ, వరల్డ్ మలేరియా సందర్భంగా అవగాహన కార్యక్రమంగా ర్యాలీ నిర్వహించాము. ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి ఈ వ్యాధి ఇది చాలా ప్రమాదకరమైనది. మన ఇండియాలో ఇప్పుడే మనం దీన్ని ఎలిమినేషన్ చేస్తున్నాము. దోమ ద్వారా వస్తుంది కాబట్టి ఈ దోమలను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఎగ్గు, లార్వా, పిపో, అడల్ట్ ఈ 4 దశలు మొదటి 3 దశలు నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని నిర్మూలించగలం. కనుక ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి రాబోయే కాలంలో మన ఇండియాను కూడా మలేరియా రహిత కార్యక్రమంలో చేపడుతున్నాము.
ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం కె సుగుణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.